దేవుని నమ్ముకున్నవాడు ఎక్కడా పడిపోయినట్లుగా చెడిపోయినట్లుగా నిజంగా నమ్ముకున్నవాడండి. నిజంగా నమ్ముకున్నవాడు ఏదో అవసరతల కొరకు కాకుండా, బాగోగుల కొరకు కాకుండా, తన క్షేమం కొరకు కాకుండా, ఆయన నా దేవుడని, నా పాపముల నుండి విమోచించువాడని, జన్మ కర్మ పాపములను తప్పించి మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని నాకు ఇస్తాడని నిజముగా యథార్థంగా ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు. ఒక ఇంట్లో పెద్ద ఆయనండి, తల నెరిసిన పెద్ద ఆయన, ఒక్కడే కొడుకు, వయసు పెరిగిపోతూ ఉంది. ఈ కొడుకు కోడలు ఇద్దరు ఆ పెద్ద ఆయన బాధ్యత చూసుకుంటూ ఉన్నారు, బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. ఇక పెద్దవాళ్ళు అంటే మీకు తెలుసు కదండి, ఒకప్పుడు వారికి ఓపిక ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. వాటన్నింటినీ కూడగట్టుకొని పెంచి పెద్ద చేసి ఒక స్థాయిలో నిలబెడతారు. ఆమేన్. ఇప్పుడు వారి బలమంతా, శక్తి అంతా తొలగిపోయే వృద్ధాప్యం అనేది ఒకటి వచ్చేస్తుంది. నీ చెయ్యి పట్టుకొని నీకు నడవటం నేర్పించిన వారు నడవలేని స్థితికి వెళ్ళిపోతారు. నీకు గోరు ముద్దలు కలిపి తినిపించిన వాళ్ళు మళ్ళీ అందులో నెయ్యేసి, సపిడి పప్పు వేసి, అదిగో చందమామ పాడారా, చందమామ అదిగో, ఏం చందమామ రావేనా, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి, అట్లా పాడి 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 నువ్వు గోరుముద్దలు వద్దన్నా సరే ఇంకొంచెం తిను. వాళ్ళు అలా తినిపించిన వాళ్ళు తినలేని స్థితికి వస్తారు. మనస్సాక్షి ఉన్నవాడు ఎవ్వడు తల్లి మీదకి, తండ్రి మీదకి చెయ్యి ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, ఏం మాట్లాడకూడదండి. పెద్దరికాన్ని బట్టి గౌరవించాలి. మనకు చేయి పట్టి నడక నేర్పిన వారు నడవలేని స్థితిలోనికి వస్తారు. మన కడుపు నింపడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి ఓరి ముద్దలు తినిపించి మనకు తినడం నేర్పించిన వారు తినలేని స్థితిలోనికి వస్తారు. వాళ్ళు కష్టపడిన డబ్బుతో మనకు ఖరీదైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు మనకు తెచ్చి కుట్టించి తొడిగి మనం తొడుక్కున్న తర్వాత వాటిల్లో మనల్ని చూసుకొని మురిసిపోయిన వారు ఒంటి మీద బట్ట నిలబెట్టుకోవటం కూడా చేతగాని స్థితిలోనికి వెళ్ళిపోతారండి. ఈ పెద్ద ఆయన కూడా అట్లాంటి స్థితి వచ్చింది. నడవలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, తింటే ఇల్లంతా చిమ్మినట్లు అయిపోతూ ఉంది. ఇక ఆ కుమారుడు సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, కానీ కోడలు మాత్రం అస్సలు ఊరుకోవట్లేదండి. నేను ఎందుకు చేయాలి? ఆస్తి అయితే కావాలి. ఏం కావాలి? ఆస్తి అయితే కావాలి. తండ్రి దగ్గర నుండి ఆ పిత్రార్జితం, పూర్వీకుల నుండి, తాత ముత్తాతల తరం నుండి వచ్చే ఆస్తి పాస్తులన్నీ కావాలి. కానీ నేను మాత్రం పట్టించుకొని పట్టెడు అన్నం పెట్టను, నేనేమి చేయను అన్నట్లుగా ఆ కోడలు చాలా చిత్రంగా, విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది. నిదానంగా సర్ది చెప్పుకుంటూ ఉన్నాడండి. ఇక పరిస్థితి బాగా పిక్స్కొచ్చేసింది. లేదు మీ నాన్నగారు ఇంట్లో ఉంటే నేను అస్సలు ఊరుకో, నేను ఉండను. ఏం చేస్తా, ఉండకపోతే పుట్టింటికి పోతా. ఇంకా అదేగా, ఇక సిగ్గులే డైలాగ్ ఒకటే పద్దాకలు వచ్చేది. ఏంటది? ఎవడు చేసుకోమన్నాడు నిన్ను? ఏంటి అదే మాట ఆయన అంటే, నేను నీకు విడాకులు ఇస్తాను అంటే స్టేషన్కి వెళ్ళరు. అయ్యో నన్ను మోసం చేయడు, అయ్యో నన్ను వదిలేస్తానంటున్నాడయ్యో. మీరు ఎన్నిసార్లు అని ఉంటారు అట్లా? నేను వెళ్ళిపోతా. ఏడకి వెళ్ళిపోతావు? వెళ్ళిపోయేదాన్ని ఎందుకు చేసుకున్నావు? దేవునికి స్తోత్రం. ఇక అట్లాగా ఆ ముసలోడు కనుక ఇంట్లో ఉంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. పాపం భార్య పిచ్చోడండి, భార్య పిచ్చోడు. ఇక కని పెంచి పెద్ద చేసిన ఆ తండ్రిని అట్లాగే బండెక్కించుకొని రెండు జతలు ఏదో బట్టలు ఉన్నాయి ఆ సంచిలో పెట్టుకొని, ఇక భార్య నాకు కావాలి, భార్య ముఖ్యం అన్నట్లుగా ఇక ఆ బండి మీద ఎక్కించుకొని పెద్ద ఆయన ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు. నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి, నానా బండి దిగు, మంచినీళ్ళు అవుతున్నాయా నీకు, వాటర్ బాటిల్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు, ఎటు వెళ్ళొద్దు, దారి తప్పిపోతావు, ఇక్కడే ఉండు అని చెప్పి వాళ్ళ నాన్నని బండి మీద నుండి దించి అక్కడే వదిలేశాడట. అక్కడ వదిలేసి వెళ్ళడం అరగంట అయినా గంట అయినా ఆ బిడ్డ రాలేదట.
తండ్రి కదండి, ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. గంట దాటింది, 2 గంటలు దాటింది, ఈయన కూడా గొంతు ఎండిపోతూ ఉంది, దప్పికేస్తూ ఉంది, నిర్మానుష్యంగా ఉంది ప్రదేశం అంతా. ఖాళీ నడకన కానీ వాహనాల మీద కానీ ఎవరి రాకపోకలు జరగలేదట్టు. పరిస్థితి అర్థమైపోయింది. మావాడు నన్ను చెయ్యి వదిలేశాడు, మావాడు నన్ను చెయ్యి వదిలేశాడు అని పరిస్థితి అర్థమైపోయి, సర్లే తండ్రి కదండి, తండ్రి కదా, సర్లే వాళ్ళు బాగుంటే నాకు అదే చాలు, నా కుమారుడు తన భార్యతో సుఖంగా క్షేమంగా ఉంటే నాకు అదే చాలు అని మనసులో అనుకున్నాడు ఆ తండ్రి. గొప్ప మనస్సు గలవాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మీరు అట్టయిపోతారు, మీరు ఎట్టయిపోతారు. ఎట్టా? హలో, ఎట్టా? తల్లిదండ్రుల్ని ఏడిపించినోళ్ళు. మొన్న ఒకళ్ళు ఎవరో అన్నారండి, నన్ను గనక ప్రార్థన కాడ దింపలేదంటే నువ్వు దారిలోనే యాక్సిడెంట్ అయిపోతావు రే. అబ్బా, తొందరగా ఆమెను పెట్టిలో పెట్టేద్దాం అనిపించింది నాకు. అట్లా కాదు, నా బిడ్డ నన్ను చూసుకోకపోయినా వాడు తన భార్యతో సుఖంగా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అలా అనుకున్నాడండి. ఇక ఆ సంచి చేతబట్టుకొని కర్ర పోటేసుకుంటా అడుగులు అడుగేసుకుంటా వెళ్తున్నాడు. ఎవ్వరు దారిలో కనబడలేదు. ఇక నడిచి ఓపిక కూడా అయిపోయింది, నీరసం వచ్చేసింది, నడవలేక ఆ తూలి పడిపోయాడంట. అక్కడ అలా పడిపోయాడు, స్పృహ కోల్పోతూ ఉన్నాడు. ఎక్కడి నుంచో దూరం నుండి యేసయ్య పాట ఒకటి వినపడుతుందట. ఆయనకు అప్పుడే అనిపించింది, దేవుని పాట ఎక్కడి నుంచో వినబడుతుందంటే అక్కడెక్కడో ప్రార్థన జరుగుతుందంటే అక్కడ ప్రజలు ఉన్నట్లే, మనుషులు ఉన్నట్లే అని ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని అడుగు వేసుకుంటా మొత్తానికి ఆ ప్రార్థనా స్థలానికి చేరుకున్నాడు. అది ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థనా మందిరంలో ఇట్లాగే ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంటే మొత్తానికి ఆ మందిరం నీడ దగ్గరకు వచ్చి ఆ మందిరం మెట్ల ముందు కుప్పగులి పడిపోయాడట. అంతే. వెంటనే ఆ పాస్టర్ గారు సంఘములో ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి వెంటనే నీళ్ళిచ్చి అతనికి ఆహారం పెట్టి ఆ తర్వాత పరిస్థితి అంతా అడిగి తెలుసుకున్నారట. ఆయన అంటాడట, అయ్యా ఈ మందిరం నాకు చాలా బాగా నచ్చింది, నాకేం చేయొద్దు, మందిరం గేటు దగ్గరే నేను ఉంటాను, వచ్చేవారికి వెళ్ళేవారికి వందనాలు చెప్తాను, గేటు గేటు వేస్తాను, నాకు అంత అన్నం పెడితే చాలు, ఒక వస్త్రం ఇస్తే చాలు, సంవత్సరానికి 2 జతలు అని అంటే ఆ సేవకులు వారిని చేర్చుకున్నారట. ఆ మందిరంలోనే అతనికి ఆశ్రయం ఇచ్చారట, ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అతని క్షేమాన్ని చూస్తూ ఉన్నారట. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్న పలానా మందిరంలో ఉన్నాడన్న వార్త ఎవరికి తెలిసింది? కొడుకు తెలిసింది. ఆశతో వచ్చాడండి, గబ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి, నాన్న నన్ను క్షమించు, నా భార్య మాటలు విని నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేశాను, ఏ రోజైతే నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళావో నిన్ను పంపించేశాను, ఆ రోజు నుండి నాకు మనశ్శాంతి లేదు, సరిగా నిద్ర పట్టట్లేదు, ఇప్పుడు ఒక కుమారునిగా నేను నీకు ఇలా చేస్తే రేపు నా పరిస్థితి ఏంటో అని నాకు భీతి కలుగుతూ ఉంది, భయం కలుగుతూ ఉంది. లేదు నాన్న, నువ్వు వచ్చేసి అవసరమైతే నా భార్య నేను కొడతానో తిడతానో ఏదో ఒకలాగా నచ్చ చెప్పుకుంటాను, నువ్వు వచ్చేసేయి అంటే ఆయన అంటాడట, నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడినా సరే ఈ మందిరాన్ని వదిలిపెట్టి నేను రాను, ఈ సేవకులు వదిలిపెట్టి నేను రాను. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కాదన్నప్పుడు, నువ్వు వద్దన్నప్పుడు, నువ్వు చెయ్యి వదిలేసినప్పుడు, నిర్మానుష్యంగా అడవిలో వదిలేసి ఇక పో, నీ జీవితం నీ ఇష్టం, నీ చావు నీవు చావు అన్నట్లుగా విడిచిపెట్టినప్పుడు నన్ను చేర్చుకున్నారు, నాకు ఆశ్రయం ఇచ్చారు, నాకు ఆకలి తీర్చారు, ఆశ్రయంగా నిలిచారు. ప్రైజ్ ద లార్డ్. నేను రానంటే రానన్నాడు. మొత్తానికి వెళ్ళి ఏం చెప్పుకున్నాడో కానీ కోడల్ని కూడా తెచ్చాడండి. కోడల్ని కూడా తెచ్చి, మామయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ప్లీజ్ మామయ్య రండి మామయ్య, నా భర్త సంతోషం నాకు కావాలి, నా భర్తకేమో మీ సంతోషం కావాలి. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను, ప్లీజ్ మామయ్య రండి మామయ్య అంటే నేను అసలు ససేమిరా రానంటే నేను రాను. ఆపత్కాలంలో మీరు నన్ను చేయి విడిచిపెట్టిన ఆ సమయంలో ఈ సన్నిధే నాకు దొరకకపోతే,
ఈ సన్నిధే నాకు దొరకకపోతే అడవిలో అక్కడే పడిపోయి ఉంటాను, నీళ్లు లేక గొంతెండిపోయి ఆకలితో చచ్చిపోతాను. ఏంటి నా పరిస్థితి? నన్ను ఆదుకున్నారు, నాకు ఆకలి తీర్చారు, ఆశ్రయం ఇచ్చారు. నేను కృతజ్ఞత కలిగిన వాడనైతే నేను ఎక్కడి నుంచి బయటికి రాను. ప్రైజ్ ద లార్డ్. నేను కృతజ్ఞత కలిగిన వాడిని కనుక నేను ఈ స్థలాన్ని, ఈ చోటు నేను విడవను. ముందు దేవుడు మనల్ని చేర్చుకుంటాడు, ఆ తర్వాత మందిరములో దాగిన మేలు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు.